అలాగే దేవుని సేవకురాళ్ళు అందరికీ శుభములు. మరొక నూతన దినము, నూతన ఉదయ కాలము, ప్రభు పాద సన్నిధి యేసు వైపు చూచుచూ ప్రతిదినము బలిపీఠం ఎదుట కూడుకున్నట్టుకు దేవుడు మనలను సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నాడు. రాత్రంతా కాపాడి ఆయుర ఆరోగ్యములనిచ్చి నిన్నటి వరకు ఉన్న వేదన దుఃఖ పరిస్థితులను, బలహీనతలను, సమస్యలను, కష్టములను కనికరముతో దూరము చేసి నూతన విశ్వాసము, ధైర్యము, ప్రభు యందు నిరీక్షణ కలిగించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిదండి, దేవుని వాక్యము ధ్యానం చేసుకుందామండి. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. లేఖనము పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడిన లేఖనం, హోలీ స్క్రిప్చర్. దేవుడు పలికిన మాటలను ఆత్మతో ముద్రించి లేఖనములుగా చేసి గ్రంథస్థము చేసి సంగమునకు, దేవుని పరిశుద్ధ సంగమునకు, అది దేవుని అథారిటేటివ్ వర్డ్, దేవుని ముద్రించిన అధీకృత లేఖనముగా మార్చి దేవుడిచ్చాడు. మార్టిన్ లూథర్ గారు నా మనుగడ కొరకు నాకు కావలసిన దేవుని వాక్యమంతా, దేవుని మాట అంతా ఈ బైబిల్ గ్రంథములో ఇచ్చేశాడు. ఇంతకు మించి ఒక్క మాట కూడా నేను దేవుని నుంచి ఏది మరలా అడుగ తెగింపను. నాకు ఏది అవసరమో, ఏ దినమునకు, ఏ సమయానికి, అది దేవుని ఈ పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉన్నది. నా కొరకు దేవుడు ఇచ్చాడు. నేను పరిశీలించి చదువుకుంటాను, దేవుని అనుగ్రహము పొందుకుంటాను. నాకు కావలసినదంతా ఈ బైబిల్ గ్రంథములో, ఈ లేఖన గ్రంథములో దేవుడు ఇచ్చాడు అని సంతృప్తి చెంది రక్షణకర్త అయిన యెహోవా యందు, రక్షకుని యందు ఆనందించిన మార్టిన్ లూథర్. వాక్యము దాచిపెట్టి వాళ్ళు ఏది చదువుతారో వారు చదువుకొని బయటకు వచ్చి ప్రజలతో ఆమె అని మాత్రమే అనిపించే అలవాటు ఉండేది. అయితే అటువంటి స్థితి ప్రజలందరికీ దేవుని వాక్యము విరివిగా అందుబాటులోకి రావాలి. అందరి చేతులలో లేఖనములు, గ్రంథము ఉండాలి. అందరూ ఇళ్లలో ఉండాలి. అందరూ చదువుకోవాలి అని దేవుని ఆత్మ మార్టిన్ లూథర్ని ప్రేరేపిస్తే, ఇప్పుడున్నట్టుగా ఇంటింటికి, ప్రతి వ్యక్తికి, ఆశపడిన వారందరికీ దేవుని వాక్యము దొరికే కృపను దేవుడు విడుదల చేశాడు మార్టిన్ లూథర్ ద్వారా. మరుగై ఉండలేదు. చాలా కాలం మరుగు చేశారు. అయితే దేవుని వాక్యము మరుగై ఉండలేదు. విరివిగా, సమృద్ధిగా, ఎవరికి ఎంత కావాలో అంత, ఏ నిరాశ, ఏ నిస్సత్వ ఆవహించి ఏ సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్నారో ఆ సమస్య కొరకు, ఆ నిరాశను దూరపరచడానికి, ఉత్తేజపరచడానికి, ఉజ్జీవపరచడానికి నలిగిన ప్రాణములను దేవుని వాక్యం అందుబాటులో వచ్చింది. దేవుని సంకల్పం నెరవేరింది. అందరూ వాక్యం చదువుకోవాలి. అందరికీ దేవుని మాట ఆదరణ కలిగించాలి. బలము కావాలి, బలపరచాలి దేవుని మాట. అయితే లేఖనం అయ్యింది అంటే దేవుని మాట సంపూర్ణముగా విడుదలైంది. ఇక దేవుని సర్వచిత్తము లేఖనములలో దేవుడు అందుబాటులో పెట్టాడు. కాబట్టి ఇంకా ఎక్కువ నేను ఏమి ఆశించను అన్నాడు మార్టిన్ లూథర్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది.
ప్రతి వ్యాధికి లేఖనాధారముగా స్వస్థత దొరికే వీలు కలిగింది. లేనివి ఇప్పుడు అందుబాటులో లేనిది ఇప్పుడు నాకు కావాల్సింది నాకు లేదు, కానీ దేవుడు నాకు ఇస్తాడు అని వాక్యము రుజువుపరిచింది. శుభప్రదమైన నిరీక్షణను కలిగించింది. చూడకయే రక్షకుని మన కొరకు సిలువలో వేలాడిన ప్రభుల వారు మన రక్షకుడని మనము నమ్మాము. నమ్మకము కలిగించింది దేవుని లేఖనం, హోలీ స్క్రిప్చర్. అయితే పరిశీలనగా చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని పరిశీలనగా చదువుకోవాలి. ఆయన ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అంటే కన్ఫర్మ్ చేస్తాడు. ఎవరినైనా సేవకు పిలిస్తే దర్శనము పొందుకుంటారు, వాక్యం వస్తుంది, ఏదో ఒక వాక్యం ఆధారంగా పిలుస్తాడు. లేఖన గ్రంథములలోని ఏదో ఒక వాక్య ఆధారముగా పిలుస్తాడు. నన్ను దేవుడు సేవకు పిలిచినప్పుడు యెషయా గ్రంథము 30వ అధ్యాయము అందులోని 31వ వచనం ద్వారా దేవుడు నన్ను పిలిచాడు. మరలా రెండవసారి నేను అడగలేదు, గిద్యోను అడిగినట్టు నేను అడగలేదు. దేవుడే మరల రెండోసారి కన్ఫర్మేషన్ చేశాడు. ఆయన సేవా పిలుపును నా పట్ల రుజువు చేశాడు. 106వ కీర్తన 5-6 వచనాల ద్వారా రెండోసారి పలుకుతాడు. రెండో మాట కూడా ఉంటది దేవుని వాక్యంలోనే, నా కొరకు, నా సేవ కొరకు. అటు రీతిగానే అందరికి ఎవరు వాక్యం చదువుతారో ఆశతో, ఇది దేవుని మాటని, ఇది నా కొరకు ఇవ్వబడిన పలకబడిన దేవుని లేఖనమని ఎవరు ఆశపడి చదువుతారో వారందరికీ ఒకసారి మాట్లాడతాడు, అడిగితే అడగకపోయినా నాతో మాట్లాడేటట్టు మరలా రెండోసారి కూడా మాట్లాడతాడు. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెషయా గ్రంథము 34:16 వచనం. యెషయా గ్రంథము 34:16 వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువుల్లో ఏదియూ లేక ఉండదు, దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను. ఆమేన్. దేని జత పక్షి దాని యొద్ద ఉండక మానదు. జంతువులు అంటాడు, జతపక్షి అంటాడు. జంతువులు పక్షులు సమానమేనా? ఆయన లేఖనము నా మాట అంటాడు. యెహోవా మాట జతపక్షి వలె ఉంటది. ఒకసారి మాట్లాడతాడు, రెండోసారి మాట్లాడతాడు. ఒక వాక్యము ఒక చోట ఉంటది, ఒక ప్రవక్త పరిశుద్ధ గ్రంథములోని ఒక గ్రంథకర్త మాట్లాడిన మాటను మరొక గ్రంథకర్త ద్వారా కూడా మాట్లాడతాడు. ఒకరు మాట్లాడినది మరొకరికి తెలియదు. ఒకరు ఒక ప్రదేశంలో ఉండి మాట్లాడతారు, ఒక ప్రవక్త మరొక ప్రదేశంలో ఉండి మరొక కాలంలో మాట్లాడతాడు. మాట ఒకటే, యెహోవా మాట. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథము 33:14. యోబు గ్రంథము, జాన్సన్ మీరు చదవండి. యోబు గ్రంథము 33:14. పనిశ్రీ గారు చదవండి, దొరికిందా? దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. అయితే మనుషులు కనిపెట్టాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక్క మారు మాట్లాడతాడు, రెండు మారులు కూడా మాట్లాడతాడు. ఒక మారు మాట్లాడిన దానిని రెండవ మారు మాట్లాడుతూ కన్ఫర్మ్ చేస్తాడు, రుజువు చేస్తాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏలీతో మాట్లాడేవాడు. ఏలీతో మాట్లాడుట దేవునికి ఇష్టము కాలేదు. ఏలీ కుమారులను బట్టి మాట్లాడటానికి ఒక చిన్ని స్నేహితుడిని
తెచ్చుకున్నాడు. మందిరములో సమూయేలుతో మాట్లాడుతున్నాడు, బాలునితో మాట్లాడటానికి. దేవుడు కోరుకున్న, దేవుడు ఇష్టపడిన మనుషులు కావాలి, దేవుని స్నేహితులు కావాలి, సంఘము కావాలి. సంఘముతో మాట్లాడతాడు దేవుడు. పరలోకమందున్న దూతలు నిరంతరము శుద్ధుడు, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆరాధనలు చేస్తారు. దేవుని సన్నిధిలో ఉండి ఆరాధనలు చేస్తారు. కానీ దేవుని సర్వచిత్తము, ఉద్దేశాలు, ప్రణాళికలు వారికి తెలియవు. వారు తొంగి చూస్తారు, ఈ ఉదయకాలంలో తొంగి చూస్తున్నట్టుగా. సంఘములో, ఈ సహవాసములో, యేసువైపు చూచుచూ ప్రతిదినం కలుసుకుంటున్న ఈ సహవాస గుంపులో దేవుని ఉద్దేశములు ఎలా వెల్లడవుతున్నాయో, దేవుడు తన దాసుల ద్వారా ఏమి వెల్లడి చేస్తున్నాడో వినగోరుతారు, తొంగి చూస్తారు. సంఘము ద్వారా మాట్లాడతాడు, సంఘములో మాట్లాడతాడు, సంఘము కొరకు మాట్లాడతాడు. ఒక మారు మాట్లాడతాడు, రెండు మారులు మాట్లాడతాడు. ఒక చోట ఒక వాక్యం ఉంటది, మరొక చోట మరొక వాక్యం ఉంటది. అది దాని జతపక్షిగా ఉంటది దేవుని మాట, లేఖనము. ప్రియులారా, ఈరోజు రోమాపత్రిక చదువుతున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం చదువుతున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక పక్షి ఉన్నది. దాని జతపక్షి యోహాను సువార్త 1:12 ఉన్నది. అక్కడ ఒక పక్షి ఉన్నది, ఇక్కడ ఒక పక్షి ఉన్నది. ఆ రెండు కలిపి ఒకే జత. ఏమి చదువుకున్నాము? రోమాపత్రిక ఈ దినము 8వ అధ్యాయము 14వ మాట చూడండి, 14వ వచనము. దాని జతపక్షి యోహాను 1:12 ఉన్నది. మొదట రోమా 8:14 చదువుకొని దాని జతపక్షిని పరిశీలనగా వెతికి యోహాను 1:12కు వెళదాం. మొదట రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులు ఉంటారట. దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారట. దేవుని కుమారులు ఎలాగయ్యారు? పుట్టిన మనుషులందరూ దేవుని కుమారులేనా? ఇప్పుడున్న జనాభా ప్రజలందరూ, అన్ని జాతి ప్రజలు, తెగలుగా ప్రతి జాతి భాష మాట్లాడే జాతులందరూ దేవుని కుమారులేనా? అవును, ఒకప్పుడు దేవుని కుమారులే. కానీ ఇప్పుడు ప్రత్యేకముగా దేవుని కుమారుడుగా, జనితేక కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు వాళ్ళు దేవుని కుమారులుగా చేయబడుతున్నారని యోహాను 1:12 చదువుతారా? యోహాను 1:12. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. 12 లేవు కదయ్యా. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనమే లేదండి. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమును విశ్వసించిన వారికి దేవుని పిల్లలొకటుకు ఆయన అధికారం అనుగ్రహించను. దేవుని పిల్లలు ఎవరు యేసు ప్రభువును అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని పిల్లలు, అంటే దేవుని కుమారులు. ఆ విశ్వాసం ఉంచి యేసు ద్వారా దేవునికి పిల్లలుగా చేయబడిన వారు పుట్టారు. వారు జీవించాలంటే, నడిపించబడాలంటే దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. అక్కడ ఒక పక్షి, ఇక్కడ ఒక పక్షి, కానీ రెండు ఒకే జత. దేవుని వాక్యము ఒక మారు పలుకుతాడు, రెండు మారులు కూడా పలుకుతాడు. ప్రియులారా, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండి దయచేసి. మరొకరు వెంటనే మీకా గ్రంథం తీసి పెట్టండి. ఒకరు యెషయా గ్రంథము 2లోనికి రండి. 2వ వచనం నుండి చదువుతా ప్రారంభిస్తూ అది పూర్తయిన వెంటనే మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదవాలి కొన్ని వచనాలు. మొదట యెషయా 2:2 నుండి. అంత్య దినములలో పర్వతములైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. వచనం పూర్తయిందా జాన్సన్ గారు? 2వ వచనం పూర్తయిందా? లేదండి, ఇంకా అవలేదండి. 2వ వచనం మాత్రం చదివి ఆపండి. మరొకరు ఇంకా 4వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు. పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇది 2వ అధ్యాయంలో యెషయా గ్రంథము నుండి 2వ వచనము. ఇప్పుడు మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం.
అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఒకే మాట రెండు చోట్ల, ఒకే లేఖనము, ఒకే వాక్కు యెషయా నోట, అదే మాట మీకా నోట, ప్రవచనము లేఖనము. ఇప్పుడు జాన్సన్ మీరు చదివిన భాగంలో తదుపరి వచనం చదవండి, 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 2లో 3వ వచనం చదవండి జాన్సన్. తీస్తుంది. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళెదము రండి. ఆయన తన మార్గముల విషయమై 3వ వచనం అయిందా? 3వ వచనం చదివారా? చదువుతున్నానండి. 3వ వచనం ఒకటే చదవండి. 3వ వచనం ఒకటే చదవండి. మరలా 4వ వచనం తర్వాత చదువుదాం. మీ కాలంలోకి వెళ్ళి వచ్చి మరలా 4 చదువుదాము. 3వ వచనం పూర్తి చేయండి అమ్మా. పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందురు. ఇప్పుడు మీకా గ్రంథములో 2వ వచనం చదవండి. 4వ అధ్యాయం 2వ వచనము. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలో నడుచుకొందుమని చెప్పుకొందురు. 2వ వచనం పూర్తయింది కదండి. 2వ వచనం అయిపోయింది అయ్యా. ఇప్పుడు యెషయా గ్రంథములో 4వ వచనం చదవండి. 2:4. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తెచ్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను సారగొట్టెదురు. జనం మీదికి జనము ఖడ్గం ఎత్తక ఇండును, యుద్ధము చేయి నేర్చుకునుట ఇక మానివేయును. మీకాలో తదుపరి ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్య జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చుకత్తులుగాను తాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తక యుండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఆమేన్, ఆమేన్. ఇంకా 2-3 వచనాల వరకు అదే లేఖనము ఒక చోట యెషయా ప్రవక్త నోట, అదే లేఖనము మరొక చోట ప్రవక్త అయిన మీకా నోట రెండో మారు పలుకుతున్నాడు. ప్రియులారా, అయితే ఈ దినము రోమా పత్రికలో చదవబడిన ఆ జతపక్షి యోహాను వార్తలో కూడా చదివాము. దేవుని కుమారులలో తిరిగి జన్మిస్తారు. దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా తిరిగి జన్మింప చేసిన వారిని సంఘముగా చేస్తాడు. తిరిగి జన్మించారు దేవునిలో యేసు ద్వారా. అధికారం ఇవ్వబడింది యేసుకి. ఈ జన్మించిన వారు ఎలా జీవించాలి, ఎలా నడిపించబడాలి? మరలా ఈ భౌతిక జీవితంలోనే ఉన్నారు, మరలా ఈ భూమి మీదే ఉన్నారు, ఆకాశం క్రింద. అదే జీవితము, అది ఆ మనుషులే, ఆ వాతావరణమే, ఆ పరిసరాలే, ఆ శోధనలే, అదే ఆకలి, అదే కంటికి నచ్చిన ఇంపైన వస్తువులు, వస్త్రాలు. ఇదివరకు ఆశించినవన్నీ ఎలాగోలాగా మోసము చేతనో, దొంగతనము చేతనో, ఇతరుల సొత్తును ఆశించి తెచ్చుకున్నాము, మనది చేసుకున్నాము. ఇప్పుడు ఆ విధంగా చేయకూడదు. జీవితం మారాలి, మనసు మారింది, జీవితం మారాలి, చూపులు మారాలి, పరిస్థితులు మారాలి, ఒక కొత్త చేంజ్ రావాలి. ఎందుకంటే ఇది తిరిగి జన్మము.
ఒకప్పుడు జన్మించాము, ఆ జీవితము పాప పంకిలమైంది, దుర్గంధ భరితమైంది, క్రమము లేదు, చెప్పేవాళ్ళు లేరు, దేవుని మాట జ్ఞానము లేదు. అయితే ఇప్పుడు దేవునిలో పుట్టాము. ఇప్పుడు జీవితము మారాలి. ఎలా మారుతుంది? ఎలా మారుతుంది? పుట్టిన వాళ్ళందరూ బ్రతకాలంటే ఏ విధంగా బ్రతకాలి? ఆత్మ మూలముగా, ఆత్మ ద్వారా, ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ నడిపిస్తే ఎక్కడికి తీసుకుపోతాడు? దుష్టుల మార్గంలోనికి తీసుకుపోతాడా? ఆత్మ నడిపిస్తే ఎక్కడికి కొనిపోతాడు? అపహాసకులు కూర్చుండు చోటకు కూర్చుండు పెడతాడా తీసుకుని వెళ్ళి? ఆత్మ అలాంటి చోట్లకు వెళ్ళడు. ఆత్మ నన్ను కూడా అలాంటి చోట్లకు వెళ్ళనివ్వడు. ఆత్మ ఆత్మ చేత నడిపిస్తాడు, ఆత్మ ద్వారా నడిపిస్తాడు నన్ను. నా పాదములు పరిశుద్ధ మందిరము దేవుని సన్నిధికే వెళతాయి ఆయన నడిపిస్తే. ఆయన చేత నేను నడిపించబడితే ఆయన ఆరాధించబడు చోట్లకే నేను వెళతాను. ఆయనను ఆరాధించు వారి సహవాసంలోనికే, పరిశుద్ధుల సహవాసంలోనికే నేను వెళతాను. నా నోరు పరిశుద్ధులు పాడుతున్న పాటలు పాడటానికే తెరుచుకుంటాను. అపవిత్రమైన మాటలు వినుటకు నేను ఇంక చెవులు మూసుకుంటాను. ఎందుకు? ఆత్మచేత నడిపించబడుతున్నాను. ఆత్మచేత నేను పుట్టాను దేవునిలో, యేసేను ఒప్పుకున్నాను. కానీ జీవితము నడిపించబడాలంటే ఆత్మ సహాయం కావాలి. సహాయకుడు రావాలి. యేసు చెప్పినట్టు ఆదరణకర్త రావాలి. నాకు సహాయం చేయాలి. నేను వినకోరని విషయాలు నేను వినకూడదు. నేను వినవలసినవే దేవుని మాటలే వినాలి. దేవుని సేవకుల నోట వదరుబోతుల చోటికి వెళితే అపవిత్రమైనవన్నీ వింటాను. కాబట్టి నా క్రీస్తునందు దేవునిలో పుట్టిన ఈ జీవితము అపవిత్రమైపోతుంది మరలా. అది ఆయనకి ఇష్టం లేదు. దేవుని ఆత్మకు, దేవుని ఆత్మ నడిపిస్తాడు నన్ను. దేవుని ఆత్మతో నడుస్తూ నడుస్తూ దేవుని ఆత్మ యొక్క ఫలము నాలో వచ్చేస్తుంది. గలతీ 5:22 అవన్నీ నాలో కలుగుతాయి. ఇవి బోధిస్తే వస్తాయా? ఒక దేవుని సేవకు ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం అని వారు చెబుతుంటే వస్తాయా? నాలో నాకే కలగాలి. ఎలా కలుగుతాయి ఇవన్నీ? ఎలా కలుగుతాయి? ఇదివరకు లేనివి. ఇదివరకు నా చెట్టులో ఈ ఫలము లేకుండెను. కారు ద్రాక్షలు కాయచున్న చెట్టు ఇది. ఇప్పుడు మారింది, పరిస్థితి మారింది, ఉనికి మారింది, మనసు మారింది, జీవితం మారింది, బ్రతుకు మారింది, మాట మారింది, చూపు మారింది. మారింది అనటానికి రుజువు ఏమిటి? దేవుని ఆత్మ చేత నడిపించబడు. దేవుని ఆత్మ చేత నడిపించబడు వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులు దేవుని ఆజ్ఞను పాటిస్తారు, దేవుని సంతోషపరుస్తారు. దేవుని సంతోషపరిచే జీవితం కావాలండి. దేవుణ్ణి అడిగి ప్రతిదీ ఎప్పుడు చూసినా అడగటమే. నా కొరకు, నా తల్లి కొరకు, నా తండ్రి కొరకు, నా బిడ్డ కొరకు, నా భార్య కొరకు, నా కొరకు, నా కొరకు, నా కొరకు, నా కొరకు. నా జీవితం ద్వారా దేవుని కొరకు ఏమి చేయగలుగుతున్నాను నేను? ఇది ఎలా వస్తుంది? జ్ఞానము ఆత్మ ద్వారా మాత్రమే వస్తుంది. ఆత్మ దేవుని హృదయ సంగతులను కూడా శోధిస్తాడు. దేవుని హృదయమును కూడా శోధిస్తాడు ఆత్మ. ఎందుకు? నేను తెలుసుకోవటానికి. దేవుని హృదయంలో ఏం ఆలోచనలు ఉన్నాయో, ఏమి చిత్తం ఉన్నదో నేను దేవుని హృదయంలోనికి వెళ్ళి గ్రహించడానికి దేవుని సంగతులను కూడా శోధిస్తాడు. నా కొరకు చూపిస్తాడు ఆత్మ. దేవునితో ఉన్న దేవుని ఆత్మ ఎందుకు దేవుని సంగతులను శోధిస్తాడు? ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు కాబట్టి నేను తెలుసుకోవటానికి, సంఘము తెలుసుకోవటానికి, సంఘము గ్రహించడానికి, సంఘ బిడ్డలు గ్రహించడానికి ఆత్మ దేవుని హృదయంలోనికి తీసుకుని వెళ్తాడు. దుష్టుల సాంగత్యంలోనికి తీసుకుని వెళ్ళడు. అపాసకులు కూర్చుని చోటకు కూర్చుండబెట్టాడు, తీసుకుని వెళ్ళి నడిపించాడు. వారికి దూరంగా చేస్తాడు. వారికి దూరంగా పారిపోయేటట్టు చేస్తాడు. జారులతో సాంగత్యము చేయకుడి, పాపమునకు దూరంగా పారిపోండి అని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు నాకు? నన్ను నడిపించే, నేను ఎవరి చేత నడిపించబడుతున్నానో ఆత్మదేవుడు నాకు చెప్తాడు. కాబట్టి ప్రియులారా, చెత్త పక్షులు పరిశీలనగా దేవుని వాక్యం చదువుకుంటే ఒక చోట కొంత, మరొక చోట కొంత వాక్యం వచ్చును. అచట కొంత, ఇచ్చట కొంత దేవుని వాక్యం వచ్చును. యెషయా గ్రంథంలోనే 2వ అధ్యాయంలోని 2వ అధ్యాయంలో. అయితే ప్రియులారా, కొంత వాక్యము దేవుడు నా కొరకు విడుదల చేస్తున్నది. నేను పరిశీలనగా చేసి చదువుకోవాలి. మనుషులు కనిపెట్టరు. దేవుడు ఒక మారు మాట్లాడును, రెండు మారులు మాట్లాడును. అయితే దానిని మనుషులు కనిపెట్టరు. కనిపెట్టిన వారు ధన్యులు, దేవుని పిల్లలు అవుతారు, ఆత్మచేత నడిపించబడతారు. దేవుడి మాటలను మన వెనుకిడిలో దీవించునుగాక.
మనకు ఇయ్యబడిన ఏదైనా ఒక శుభ వాగ్దానం దాని జతపక్షి మరొక చోట ఉంటది లేఖన గ్రంథంలో. పరిశీలనగా చదువుకోవాలి. అది నాకే అని అక్కడ ఒక అండర్లైన్ చిన్నగా చేసుకుని ఒక డేట్ అండ్ టైం రాసుకోవాలి. ఈ దినమున దేవుడు నా కొరకు మాట్లాడిన మాట, నా కొరకే సూటిగా, నీ కొరకే సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. ఎందుకు? నువ్వంటే దేవునికి చాలా ప్రియము, చాలా ఇష్టము, చాలా ప్రశస్తమైన పిల్లవు నువ్వు. నీ కొరకు మాట్లాడతాడు. ఒకనాడు మాట్లాడతాడు, 2 మార్లు మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. ఆశపడిన ప్రతిసారి తృప్తి పరిచే విధంగా, నీ మనసు కూర్చపడే విధంగా, నీ భారము తొలగిపోయే విధంగా, దూది పింజవలే నీ హృదయము ఎగిరి గంతులేసే విధంగా దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీతో మాట్లాడతాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేయండి. ఆశీర్వాదముతో తెలుగు సభను ముగించుకుందాము. పరిశుద్ధులైన నీకు వందనములు తండ్రి. నా యేసయ్యనైనా నీకే స్తుతులైనా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఈ నూతన దిక్కుల ఇదిగో నాయన ప్రభా, ఒకటి అచ్చుట ఒకటి ఇచ్చుట నాయన నువ్వు మాతో మాట్లాడుతూనే ఉన్న గొప్ప దేవుడు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, నువ్వు పలికిన మాట, మా హృదయంలో ప్రేరేపించిన మాట, నువ్వు మాతో మాట్లాడిన మాట మా హృదయంతో మేము పట్టుకోవటానికి, అది మా హృదయాన్న ప్రభ పటాల మీద లిఖించి పట్టుకోవటానికి, దాని ప్రకారం నడుచుకోవటానికి, ఇంకా మా ఆత్మీయ మనోనేత్రం ఇంకా తెరవమని, మా జీవితాల ప్రభ నీ మార్గం నింపి నడిపించమని, మీట్లో ఉన్న దాసులందరికీ, ఇది నడిపిస్తున్న దాసులందరికీ, నా దీనుడైన నాకు, మాకు, మా అందరికి కూడా అట్టి కనన ప్రభ దయా కిరీటం నువ్వు మాకు దయచేయమని యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుడు, సర్వోన్నతుడైన ప్రభువు తన సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ఉదయింపచేసి కరుణించునుగాక, కాపాడి పోషించి సంరక్షించునుగాక. దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము మన ప్రియ ప్రభుల వారు మన కొరకు వేంచేయు దినము వచ్చు వరకు, మనం వెళ్ళి ఆయనను కలుసుకొని దినం వరకు, సదాకాలము సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ దినము రక్షణ పొందబోచున్న వారికి, రక్షణ వార్తను ప్రకటించుతున్న దేవుని సేవకులకు, కలిసి వచ్చిన మీకందరికీ, బంధుమిత్రులు, దూరస్తులు, సమీపస్తులకు అందరికీ సర్వదా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు పాస్టర్, అందరికీ వందనాలు. రేవిడ్ రాజయ్య గారు, మనోరంజని అమ్మగారు, గ్రేస్ మనోరంజని అమ్మగారు, జాన్సన్ గారు,